ప్రచారంలో వైఎస్ఆర్సీపీ ఇంత తేలిపోయిందేంటి? గెలుపు సాధ్యమేనా? రాజకీయ ప్రచారం వ్యూహాత్మకంగా ఉండాలి. ప్రజల్లో మూమెంట్ తెచ్చేది ప్రచారమే. ప్రచారంలో ముందున్నారు అన్న అభిప్రాయం కలిగితే ప్రజల మూడ్ ఆటోమేటిక్గా మారిపోతుంది. కానీ వైసీపీ ఈ ప్రచారం విషయంలో పూర్తిగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంది. కూలి మీడియాలో వచ్చే పిట్ట కథలపైనే ఆధారపడుతుంది. ఆ టీవీ ఛానళ్లను చూసేవారు ఇప్పుడు తగ్గిపోయారు. ఓటీటీలు వచ్చాక న్యూస్ ఛానల్లో చూడడం పూర్తిగా తగ్గిపోయింది. రేటింగ్లే చెబుతున్నాయి. అయినా వైసీపీని తన స్ట్రాటజీని మార్చుకోలేకపోతుంది. ఎటువైపు చూసినా కూటమి నేతల సభలు, సమావేశాలే కనిపిస్తున్నాయి. వైసీపీ తరపున 2 రోజులకు ఒకసారి జగన్ సెలవు తీసుకుని ప్రచారం చేస్తున్నారు. రోజుకు 3 సభల్లో ప్రసంగిస్తున్నారు. అది తప్ప వేరే యాక్టివిటీ లేదు. మరో స్టార్ క్యాంపెయినర్ లేరు. వైసీపీ కోసం ప్రచారం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇంత ఘోరమైన దుస్థితిని జగన్ గతంలో ఎదుర్కోలేదు. అధికారంలో ఉండి అందరినీ దూరం చేసుకున్న ప్రతిఫలం ఇప్పుడు జగన్కు కనిపిస్తుంది. ఎన్నికలు వస్తాయని తెలుసు, ప్రజల్లోకి వెళ్ళాలని తెలుసు. అయినా నిర్లక్ష్యంతో అసలు ప్రచారాన్ని ప్లాన్ చేసుకోలేకపోయారు. క్షేత్రస్థాయిలో వైసీపీ అసలు కనిపించడం లేదు. గత 5 ఏళ్లుగా కేడర్ తీవ్ర నిరాశ, నిస్పృహల్లో ఉంది. తమ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రయోజనం ఏమీ లేదని వారు కదలడం లేదు. అందుకే అందరికీ డబ్బులు పంచారు, డబ్బులు తీసుకున్నారు. కానీ చాలామంది యాక్టివ్గా ఉండడం లేదు. ఈ పరిస్థితి వైసీపీని తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. అయితే కడప జిల్లాలో గతంలో ఎన్నడూ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ప్రచారం నిర్వహించిన దాఖలాలేవీ లేవు. అయితే రాజంపేట, రైల్వే కోడూరు లాంటి కంచుకోటల్లో సైతం జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి పూనుకోవాల్సిన దుస్థితి ఎదురైంది. ఇంతటి ఘోర ప్రతికూల పరిస్థితులకు కారణం ఏమై ఉంటుంది? వైఎస్ఆర్సీపీ నాయకులు విశ్లేషణ చేసుకోకుండానే ముందుకు పరుగులు తీస్తున్నారు. ఫలితం ఎలా ఉండబోతుందో జూన్ 4వ తారీఖున తెలియనుంది.